బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 గేదెలను తప్పించిపోయి ఒకదానికొకటి ఢీకున్నాయి 3 బస్సులు. 4 డ్రైవర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. మరొక 38 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. దీంట్లో తెలంగాణ మోడల్ స్కూల్ కి చెందినటువంటి 109 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే నిజంగా ప్రాణాపాయం తప్పింది. విద్యార్థులంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర చోటు చేసుకుంది. రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డొచ్చిన గేదెను తప్పించిపోయి వెనక నుంచి వచ్చిన 3 బస్సులు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ బస్సులో 109 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వీరంతా పీఎంసీ మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు. వీరిలో 38 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. 4 బస్ డ్రైవర్లకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. ఈ నెల 17న అరకుకు వెళ్లి తిరిగి నల్గొండ జిల్లా దిండి గ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. రాజమండ్రి శివారు దివాన్ చెరువు ప్రాంతంలోని 3 బస్సులు ఒకటి వెనుక వచ్చి ఢీకొనడంతో కొద్ది రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలోని వచ్చి 4 డ్రైవర్లు అలాగే 38 మంది పిల్లలకి గాయాలు కావడం జరిగింది. ఇందులోని గాయపడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. డ్రైవర్లు సార్, ఎలా జరిగింది ఇది ప్రమాదం అంతా కూడా? ఏం లేదు సార్, నాకు ఆవు అడ్డం వచ్చింది. ఆ ఆవును తప్పి బ్రేక్ చేసేటప్పుడు వాడు వెనక వచ్చి మంచి స్పీడ్లో ఉన్నాడు. వాడు వచ్చి వెనక కొట్టేసాడు. వెనకాల వచ్చిన 3 బస్సుల్లో బయలుదేరారా? లేదు, 2 బస్సులు. ఏ బస్సు అయితే నాకు కొట్టిందో వెనకాల ఇంకో ట్రావెల్స్ బస్సు వెనక ఉంది. అది వచ్చి సడన్ బ్రేక్ చేసిండు. ఇంకో బస్సు మా బస్సే వెనక ఉన్నది. ఆ బస్సు వచ్చి దానికి తగిలింది. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 190 మంది. 190 మంది కాదు సార్ ఉన్నది, 110 మంది టీచర్లతో సహా. 110 మంది 110 మంది ఉన్నారు. సీట్ కెపాసిటీ బట్టి ఉన్నారు. ఎందుకంటే బండికి 50 సీట్లు, 50 సీట్ల ప్రకారమే ఎక్కించుకున్నాము. అదే పిల్లలు ఎవరికి ఆడపిల్లలు చిన్న దెబ్బలు తాకి నిద్రపోయినరు. ఆ టెన్షన్ గుద్దుకున్నారు. చిన్న గాయాలైనాయి. సిరుకు గుద్దుకున్నారు వాళ్ళు. అంతే, పెద్ద గాయాలైన లేవు. అందరూ నిద్రలో ఉన్నారు. మంచి నిద్రలో ఉన్నారు. అప్పుడు అన్నం కాడ 10 గంటలకే వెళ్ళాం. ముందు కిందకి వచ్చాం, డీజిల్ కొట్టుకున్నాం. ఒక హోటల్ కాడ ఆపి చపాతి తిన్నాం ఇద్దరమే. ఈ బండి ఆ బండి ఈ డ్రైవరు నేను పెద్ద. ఎప్పుడు బయలుదేరారు మీరు నల్గొండ నుంచి? మొన్న 17 తారీఖు 7 గంటలకు వెళ్ళాం. డైరెక్ట్ అరకు పోయినాం. అరకు చూసుకున్నాం. మళ్ళీ విశాఖపట్నం వచ్చినాం. బీచ్, ఆర్కే బీచ్ అది చూసుకుని రిటర్న్ అన్నవరం వచ్చేసినాం. రాత్రి 8-9 గంటలకు దర్శనం అయిపోయింది. ఇంకా పిల్లలకు భోజనం తినిపించుకొని చక్కగా బయలుదేరినాను. ఇప్పుడు మళ్ళీ నల్గొండ వెళ్ళిపోతున్నారు. డిండి అంటే తెలంగాణ. అక్కడికి వెళ్తున్నారు. వెళ్తారు. ఈరోజు మేము రాత్రి కరెక్ట్ పోయింది. ఈ టైంకి వెళ్ళిపోతుంటాయి. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు. అట్లా ఈ టైం మంచి కవర్ అయింటే పోతుంటే ఇప్పటికీ. మరి అదృష్టం ఏదో ఇట్ అయింది. ఇంకా 4 డ్రైవర్లకి ఎలాగున్నది? ఇద్దరే నడిపినాం. నేను స్టీరింగ్లో ఎరుక్కున్నా. ఇది మొత్తం 1 గంట సేపు స్టీరింగ్ ఇక్కడ పోయింది. చిన్న గాయాలైనాయి, ఏం కాలే. అయితే విద్యార్థులందరినీ చూస్తున్నాం మనం. విద్యార్థులందరూ కూడా వీళ్ళందరూ కూడా మోడల్ స్కూల్కి చెందిన విద్యార్థులు. వీళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. ఎవరికి ఏమీ అవ్వలేదు. 38 మందికి బట్టికి చిన్న స్వల్ప గాయాలు మాత్రమే కావడం జరిగింది. అయితే ఇక్కడంతా విద్యార్థులందరూ కూడా మొత్తం తిరిగి ఇందులో మహిళా విద్యార్థినులు ఉన్నారు, అలాగే విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా విహారయాత్రలకు వచ్చి వీళ్ళందరూ కూడా వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్న జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.